బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మణికొండ అల్కాపురి కాలనీలో విషాదం జరిగింది. అల్కాపురి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలంపాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్యామ్ ప్రసాద్ గుండెపోటుతో చనిపోయాడు. వినాయకుడి మండపం వద్ద డ్యాన్స్ చేసిన శ్యామ్ ఇంటికి వెళ్లేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాలనీ వాసులు కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మణికొండ అల్కాపురి కాలనీలో విషాదం జరిగింది. అల్కాపురి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలంపాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్యామ్ ప్రసాద్ గుండెపోటుతో చనిపోయాడు. వినాయకుడి మండపం వద్ద డ్యాన్స్ చేసిన శ్యామ్ ఇంటికి వెళ్లేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాలనీ వాసులు కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్యామ్ ప్రసాద్ గుండెపోటుతో చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మణికొండ అల్కాపూరిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి నిన్న ఏర్పాట్లు జరిగాయి. అందులో భాగంగానే గణేష్ లడ్డూకు వేలంపాట నిర్వహించారు. అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ 15 లక్షలకి లడ్డు వేలంపాట పాడి ఆ లడ్డూను తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత గణేష్ నిమజ్జనం ఊరేగింపులో తాను కూడా డాన్సులు చేస్తూ చాలాసేపు అక్కడే ఆనందంగా గడిపిన శ్యామ్ ప్రసాద్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోవడం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి అతను గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి కూడా డాక్టర్ డిక్లేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అప్పటి వరకు ఆనందంగా ఉన్న కుటుంబ సభ్యులు కాలనీవాసులు అంతా కూడా విషాద ఛాయలో మునిగిపోయారు. వినాయక వేడుకల్లో ఇలాంటి అపరిస్థితి జరగడం, అదేవిధంగా తాను ఎంతో ఆనందంగా వేలంపాటలో పాల్గొని 15 లక్షల రూపాయలు పెట్టి లడ్డు వేలంపాటలో పాల్గొనడం జరిగింది. ఆ లడ్డును దక్కించుకున్న ఆనందంలో నిన్న గణేష్ ఊరేగింపులో చాలాసేపు తాను ఆనందంగా డాన్సులు చేస్తూ ఆ తోటి కాలనీ వాసులందరితోనే కూడా గడిపిన శ్యామ్ ప్రసాద్ ఇంటికి వెళ్ళిన తర్వాత కుప్పకూలి పడిపోవడంతో హార్ట్ అటాక్ తో అతను చనిపోయాడని చెప్పేసి కూడా డాక్టర్లు డిక్లేర్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంతో ఒక్కసారిగా కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. ఏమన్నారు? థ్యాంక్ యూ సురేష్.